టానిక్ లిక్కర్ మార్ట్లపై తనిఖీలు కొనసాగుతున్నాయి. షేర్లింగంపల్లిలోని మియాపూర్, గచ్చిబౌలిలోని క్యూ లిక్కర్ మార్ట్లో సోదాలు నిర్వహిస్తున్నారు అబ్కారీ శాఖ అధికారులు. కాజాగూడ క్యూ లిక్కర్ మార్ట్లో అసిస్టెంట్ కమిషనర్ ప్రణవి, మియాపూర్లో జాయింట్ కమిషనర్ శాస్త్రి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు. టానిక్ వైన్ షాప్ నిర్వాహకులు 100 కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టినట్టు తెలుస్తోంది. 2016లో ఎక్సైజ్ శాఖ మంత్రి ఆదేశాలతో స్పెషల్ జీవో జారీ చేశారు. ఐ లైఫ్ పబ్, మరో 3 పబ్లకు స్పెషల్ జీవోల ద్వారా అనుమతిస్తూ జారీ చేసింది గత సర్కార్. దీంతో ఎక్సైజ్ శాఖ, కమర్షియల్ ట్యాక్స్ అధికారుల తీరుపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ అయింది. పూర్తి దర్యాప్తు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బీఆర్ఎస్లో కీలక నేత అండదండలతోనే టానిక్ ఎలైట్ వైన్ షాప్ నిర్వాహకమని గుర్తించారు. టానిక్ వైన్ షాప్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తోంది జీఎస్టీ అధికారుల బృందం. డిపోల నుంచి తెచ్చిన మద్యం లెక్కలను చూపించాలని టానిక్ ఎలైట్ ను కోరింది. డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, టానిక్ లిక్కర్ మార్ట్ పై సోదాలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్లో చూసినట్టయితే ఈ టానిక్ లిక్కర్ మార్ట్, క్యూ లిక్కర్ మార్ట్తో పాటు కానీ A4 ఎలైట్ చెందినటువంటి లిక్కర్ మార్టులపైన కూడా రెండో రోజు జీఎస్టీతో పాటుగాను కమర్షియల్ ట్యాక్స్ అధికార బృందము, అదేవిధంగా ఎక్సైజ్ బృందం కలిసి కూడా దాడులు కొనసాగిస్తూనే ఉన్నది. ఇప్పటివరకు చూసినట్టయితే గత ప్రభుత్వ హయాంలో చూసినట్టయితే ఈ లిక్కర్ మార్టుల వ్యవహారంలో చాలా వరకు ఉదాసీనంగా వ్యవహరించడం, అదేవిధంగా ఇందులో బీఆర్ఎస్ చెందినటువంటి వ్యక్తులు ఇందులో బినామీలుగా వ్యవహరించారు. అడ్డగోలుగా ఈ జీవోలను జారీ చేయడంలో మొత్తం మీద ప్రభుత్వానికి రావాల్సినటువంటి కోట్లాది రూపాయల ఆదాయం కూడా గండిపడింది అనేది మాత్రము మొత్తానికి ఈ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. ఈ క్రమంలోనే ఐ లైఫ్ పబ్బు, అదేవిధంగా మరో 3 పబ్బులపైన కూడా ఈరోజు ఎక్సైజ్ అండ్ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. అయితే మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఈ మొత్తం 18 బెవరేజ్ కంపెనీల నుంచి కూడా నేరుగా ఈ టానిక్ పబ్బుతో టానిక్ లిక్కర్ మార్టులు, అదేవిధంగా క్యూ ఎలైట్ అనే సంబంధించినటువంటి ఈ లిక్కర్ మార్టులకు నేరుగా మద్యంని ఏ విధంగా విక్రయించారు, అదేవిధంగా వాటికి రావాల్సినటువంటి ట్యాక్సులను ఏ విధంగా చెల్లించారనే విషయంపైన కూడా జీఎస్టీ అధికార బృందం కూడా తనిఖీలు ముమ్మరం కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో చూసినట్టయితే కూడా మొత్తం 2 రోజులు కొనసాగించినటువంటి సోదాలు చూసినట్టయితే ప్రభుత్వంలో ఏదైతే బెవరేజ్ కంపెనీస్ ఉన్నాయో 18 బెవరేజెస్ నుంచి కూడా నేరుగా మద్యాన్ని ఈ క్యూ టానిక్తో పాటు కానీ A4 ఎలైట్, అదేవిధంగా టానిక్ మొత్తం ఈ 3తో పాటుగాను ఐ లైఫ్ పబ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం ఈ స్పెషల్గా జీవోలను జారీ చేసింది. ఈ జీవోలను జారీ చేసినటువంటి క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సామాన్యంగా ఉన్నటువంటి వైన్ షాపులంతా కూడా చాలా వరకు వీటిపైన అభ్యంతరాలు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఈ పెద్ద ఎత్తున ఈ కార్పొరేట్ సంబంధించినటువంటి ఈ లిక్కర్ మార్ట్ సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి జీవోలు జారీ చేసినటువంటి వ్యవహారంలో మిగతా వైన్ షాపులంతా కూడా చాలా వరకు నష్టపోయామంటూ పెద్ద ఎత్తున గతంలో కూడా ఆందోళన చేపట్టారు. అంతేకాకుండా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ స్పెషల్ జీవో జారీ వ్యవహారంలో కూడా మొత్తానికి బెవరేజెస్ నుంచి నేరుగా ఈ టానిక్ వైన్ మార్టుతో పాటుగాను A4 ఎలైట్తో పాటు కానీ క్యూబై సంబంధించినటువంటి లిక్కర్ మార్టులకు నేరుగా ఈ లిక్కర్ అంతా పంపిణీ జరిగింది. విదేశీకి సంబంధించినటువంటి లిక్కర్ను కూడా ఇక్కడ నిల్వ చేశారు. దానికి చెల్లించాల్సినటువంటి ప్రభుత్వానికి రావాల్సినటువంటి జీఎస్టీ చెల్లింపు వ్యవహారంలో పూర్తిగా ట్యాంపరింగ్ జరిగింది. ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయంలో చాలా వరకు నష్టం జరిగిందనే వ్యవహారం పైన కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి మొత్తం ఎక్సైజ్ శాఖతో పాటుగాను కమర్షియల్ ట్యాక్స్ అధికారులను కూడా వారిపైన కూడా చాలా సీరియస్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ప్రభుత్వంకు పెద్ద ఎత్తున ఆదాయాన్ని నష్టం చేకూర్చినటువంటి వ్యవహారంలో మొత్తం అధికార యంత్రాంగం కూడా ఉదాసీనంగా వ్యవహరించకూడదని ఆదేశించినటువంటి క్రమంలోనే ఈ రెండో రోజు సంబంధించి జీఎస్టీ అధికార యంత్రాంగం, అదేవిధంగా ఎక్సైజ్ బృందము మరో రెండో రోజు కూడా ఆ తనిఖీలు చేపడతా ఉంది. మొత్తం చూసినట్టయితే మియాపూర్లోను, గచ్చిబౌలిలోను, అదేవిధంగా కాజాగూడలో ఉన్నటువంటి లిక్కర్ మార్టులపైన కూడా రెండో రోజు దాడులు కొనసాగిస్తుంది. అయితే ప్రభుత్వంకు చెల్లించాల్సినటువంటి ఇన్వాయిస్లు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా గత ప్రభుత్వములో ఏ విధంగా ఇన్వాయిస్లు ఇచ్చింది, అయితే లిక్కర్ మార్టులకు తీసుకున్నటువంటి పర్మిషన్లు ఏంటి అంటే ఈ టానిక్ మార్టుల పేరిట చూసినట్టయితే 11 ఫ్రాంచైజీలుగా ఈ హైదరాబాద్లో వాటి నిర్వహణ కొనసాగుతుంది. ఎన్నింటికి పర్మిషన్ తీసుకున్నారు, ఇంకా సంబంధించినటువంటి లిక్కర్ మార్టులు A4 టానిక్ పేరుతోటి కూడా
ఏ రకంగా వాటికి లైసెన్స్ ఉందా లేదా, ఒకే లిక్కర్ మార్ట్ పేరుతో వివిధ బ్రాంచ్లు ఫ్రాంచైజీలుగా వ్యవహరించారా అనే విషయం పైన కూడా ఎక్సైజ్ అధికారులంతా కూడా స్క్రూటినీ కొనసాగిస్తుంది. జిఎస్టీ బృందం కూడా వాటి ఇన్వాయిస్ వ్యవహారాలు ప్రభుత్వం సంబంధించి అప్పుడు జారీ చేసినటువంటి జీవోలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ప్రభుత్వానికి చెల్లించినటువంటి జిఎస్టీ ఏ విధంగా ఉంది అనే విషయం పైన కూడా మొత్తం బెవరేజెస్ సంబంధించినటువంటి జీవోలలో ఏ రకంగా ట్యాంపర్ జరిగింది అనే విషయం పైన కూడా ఇప్పటికే స్క్రూటినీ కొనసాగుతుంది. జిఎస్టీ అధికార బృందంతో పాటు కానీ ఎక్సైజ్ బృందం మొత్తం కమర్షియల్ ట్యాక్స్ అధికారులంతా కూడా మొత్తం ఈ 11 ఫ్రాంచైజీల టానిక్తో పాటుగాను క్యూబ్ బై లిక్కరు అదేవిధంగా A4 ఎలైట్కి సంబంధించినటువంటి ఈ మార్టులపైన రెండో రోజు దాడులు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే చూసినట్టయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ చెందినటువంటి రాజకీయ నాయకులతో పాటుగాను అదేవిధంగా బ్యూరోక్రాట్స్ ఇందులో ప్రధానంగా వీళ్ళు పెట్టుబడులు పెట్టడం అదేవిధంగా వాళ్ళ యొక్క పాత్ర ఉందనే విషయం పైన కూడా ఇప్పటికే కొంత సమాచారం రావడం జరిగింది. అయితే ఇప్పటివరకు చూసినట్టయితే గత ఎక్సైజ్ శాఖలో ఉన్నటువంటి కొంతమంది అధికార యంత్రాంగంతో పాటుగాను మాజీ ఒక బ్యూరోక్రాట్ అంటే అప్పుడు ఉన్నటువంటి సీఎంఓలో పనిచేసినటువంటి అధికారి వాళ్ళ యొక్క కొడుకులు కూడా ఇందులో బినామీగా వ్యవహరించారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టారు. అదేవిధంగా వివిధ దేశాలు రాష్ట్రాల నుంచి ఇక్కడికి దిగుమతైనటువంటి ఈ మద్యం సంబంధించినటువంటి వ్యవహారంలో వాటి పన్నుల చెల్లింపుల వ్యవహారంలో చాలా వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ధన నష్టం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు దీనిలో పెట్టుబడులు పెట్టారు అనే విషయం పైన కూడానే ఇంకా స్క్రూటినీ కొనసాగిస్తుంది. మరికొంతమంది ఇందులో బ్యూరోక్రాట్స్తో పాటుగాను ఎక్సైజ్ శాఖలో ఉన్నటువంటి కొంతమంది అధికార యంత్రాంగం నేరుగానే పెట్టుబడి పెట్టినట్టుగాను ఇప్పటికే గుర్తించడం జరిగింది. వాటిపైన కూడా ఇంకా దర్యాప్తు కొనసాగుతూ ఉంది.